హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ఈ వీడియో ఏంటంటే విటమిన్ సి సీరం కోసం ఈ వీడియోలో కొంచెం ఎలా యూజ్ చేయాలి, ఎప్పుడు యూజ్ చేయాలి, దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి, ఎవరెవరు యూజ్ చేయకూడదు అనేది కూడా కంప్లీట్గా దీని గురించి డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను. లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. అంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది అనమాట. లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో. సో విటమిన్ సి సీరం అనేది ఈ మధ్యన బాగా ట్రెండింగ్ లో ఉంది. ఫేస్ సీరమ్స్ అనేవి బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి. బట్ చాలా మందికి తెలియదు అనమాట ఎలా తీసుకోవాలి ఏంటి అనేసి, ఎలాంటి తీసుకుంటే బెస్ట్ ఏంటి అనేసి. అండ్ మనకి కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీనే వస్తాయి ప్రోడక్ట్స్ అనేవి. అవి విటమిన్ సి అనేది ఫేస్ పైన డార్క్ స్పాట్స్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళకి, అలాగే పిగ్మెంటేషన్, అలాగే గ్లోయింగ్ స్కిన్, డల్ స్కిన్ ఎవరికైతే ఉందో వాళ్ళకి స్కిన్ ని గ్లోయింగ్ గా చేస్తుంది అనమాట విటమిన్ సి అనేది. మనం అందుకనే ఫేస్ వాష్ లో కానీ, మాయిశ్చరైజర్ లో కానీ, ఏదైనా సీరం లో కానీ విటమిన్ సి యాడ్ అయ్యేలా చూసుకోవాలి. కూడా చాలా బాగా పనిచేస్తుంది. వ్రింకిల్స్ అలాంటివి ఉన్నా సరే, లేదంటే ఎర్లీగా వ్రింకిల్స్ అనేవి స్టార్ట్ అయినా సరే అవన్నీ క్యూర్ అవ్వడానికి కూడా చాలా బాగా పనిచేస్తుంది. డల్నెస్ ని కూడా, స్కిన్ పైన ఉన్న డల్నెస్ ని కూడా చాలా బాగా తగ్గిస్తుంది విటమిన్ సి. మనకి సన్ డ్యామేజ్ నుంచి కూడా బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే మనకి పొల్యూషన్ అనేది ఈ మధ్య బాగా ఎక్కువగా ఉంటుంది కదా. సో ఎటైనా సరే, ఇంట్లో ఉన్నా సరే మనకి డస్ట్ అనేది, ఆ పొల్యూషన్ అనేది మనకి ఉంటుంది. సో పొల్యూషన్ నుంచి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. స్కిన్ టెక్స్చర్ ఇది మనం డైలీ యూజ్ చేయొచ్చా అంటే ఎస్, డైలీ యూజ్ చేయొచ్చు. మార్నింగ్ అండ్ నైట్ టైం యూజ్ చేయొచ్చు. డైలీ మనం 2 times యూజ్ చేయొచ్చు. ఇదేంటంటే మన స్కిన్ పైన ఆ టెక్స్చర్ ని, స్మూత్ టెక్స్చర్ ని తీసుకొస్తుంది. అలాగే గ్లోయింగ్ స్కిన్, అలాగే చాలా మందికి యాక్నీ ప్రాబ్లం ఉంటుంది కదా. సో యాక్నీ వాళ్ళకి డార్క్ స్పాట్స్ అవి ఉండిపోతూ ఉంటాయి. సో వాటికైతే బాగా క్లియర్ చేస్తుంది, బాగా హెల్ప్ చేస్తుంది. సో ఎవరు యూజ్ చేయకూడదు అని అంటే, మనకి పింపుల్స్ అవన్నీ ఉండి కొంచెం స్కిన్ ఇరిటేషన్ గా ఆ విధంగా ఉంటే కనుక, సో అలాంటి వాళ్ళైతే స్కిప్ చేసేయాలి. ఫస్ట్ దానికి సంబంధించిన ప్రోడక్ట్స్ యూజ్ చేసి కంప్లీట్ గా మీకు యాక్నీ పోయిన తర్వాత అప్పుడు ఈ సీరం అనేది యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ సీరమ్స్ అనేవి ఎందుకంటే ఆల్రెడీ పింపుల్స్ అవన్నీ ఉండి దానిపైన మీరు ఈ సీరమ్స్ అవి యూజ్ చేస్తే అది ఇంకా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో అందుకనేసి ఫస్ట్ దానికి సంబంధించిన ప్రోడక్ట్, యాక్నీ పోవడానికి కూడా మనకు చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి. సో అది క్లియర్ చేసుకున్న తర్వాత అప్పుడు సీరం అనేది స్టార్ట్ చేయడం బెస్ట్ అండి. విటమిన్ సి సీరం లో ఏంటంటే హైలరానిక్ యాసిడ్స్ అనేవి ఉంటాయి అనమాట. సో ఇదేంటంటే మన స్కిన్ ని బాగా హైడ్రేట్ చేస్తుంది. ప్రోడక్ట్స్ అనేవి షేర్ చేస్తాను మంచిగా అనిపించినవి. సో నేను యూజ్ చేసి నాకు రిజల్ట్ వచ్చిన తర్వాత మీకు షేర్ చేస్తున్నాను. నాకు బాగా సెట్ అయినాయి అనమాట. అండ్ సీరమ్స్ కూడా మనం ఎలా యూజ్ చేయాలి అని అంటే, మనం ఫేస్ పైన ఫేస్ వాష్ అనేది ఫస్ట్ క్లియర్ చేసుకొని తర్వాత టోనర్ అప్లై చేసిన తర్వాత అండ్ సీరం అనేది యూజ్ చేయాలి. సో సీరం వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్నీ స్పాట్స్ అవి ఉంటాయి కదా, అవి చాలా బాగా క్లియర్ చేస్తుంది. అండ్ డల్నెస్ ని బాగా తగ్గించి స్కిన్ అనేది మన టెక్స్చర్ ని ఇంకా గ్లోయిగా చేస్తుంది అనమాట. అండ్ స్కిన్ కూడా చాలా సాఫ్ట్ గా చేస్తుంది, స్మూత్ గా ఉండేలా చేస్తుంది అనమాట. అండ్ ఇక్కడ ఒక విషయం చెప్పాలి, ఈ సీరం యూజ్ చేయగానే మనం ఒకసారి తెల్లగా వచ్చేస్తామని కాదు. మన ఉండే టెక్స్చర్ ని డల్నెస్ గా ఉంటుంది కదా, ఎవరైతే స్కిన్ కొంచెం డల్ గా అనిపిస్తుందో వాళ్ళకి ఉన్న స్కిన్ టెక్స్చర్ కొంచెం గ్లోయిగా చేస్తుంది అనమాట, కొంచెం బ్రైట్ గా చేస్తుంది అంతే. సో ఇది యూజ్ చేయడం వల్ల వైట్ గా వచ్చేస్తాము, వైట్ గా మన స్కిన్ టోన్ అనేది మారిపోతుంది అనేది అయితే అస్సలు కాదు. బాగా చేస్తుంది అనమాట. స్కిన్ కొంచెం మనకి హెల్దీగా చేస్తుంది, మార్క్స్ అవి లేకుండా క్లియర్ గా గ్లోయిగా చేస్తుంది అనమాట సీరం అనేది. బిగినర్స్ కి ఫస్ట్ సీరం అంటే నేను యూజ్ చేసింది గుడ్ వైబ్స్ నుంచి యూజ్ చేశాను అనమాట. నార్మల్ గా విటమిన్ సి సీరం అనే కాదు, గుడ్ వైబ్స్ నుంచి గ్లో సీరం ఉంటుంది, అలాగే విటమిన్ సి అండ్ B3 సీరం ఉంటుంది. గుడ్ వైబ్ సీరమ్స్ అయితే కొంచెం నాకు బాగా నచ్చుతాయి అనమాట, ఎందుకంటే బిగినర్స్ కి బాగా హెల్ప్ అవుతుంది. ఒకేసారి మనం ఈ హైలరానిక్ యాసిడ్ ఇవన్నీ ఉంటాయి కదా, సో అవి యూజ్ చేయకుండా బిగినర్స్ నేను చెప్తున్నాను, స్టార్టింగే కొంచెం సింపుల్ గా ఉండేవి, ఎక్కువ ఇవన్నీ యాడ్ చేయకుండా నార్మల్ గా విటమిన్ సి సీరం కానీ, నార్మల్ బేసిక్ సీరమ్స్ అవి ఉంటాయి కదా, సో అవి యూజ్ చేయడం బెస్ట్ అనమాట. సో నేనైతే గుడ్ వైబ్స్ విటమిన్ సి అండ్ B3 సీరం అనేది ఒకటి ఉంటుంది. సో అది మనకి తక్కువ ప్రైస్ లోనే వచ్చేస్తుంది అనమాట. బిగినర్స్ ఎవరైనా ఉంటే స్టార్టింగ్ అది ట్రై చేయడం బెస్ట్ అనేసి నా ఒపీనియన్. ఫస్ట్ సీరం అనేది నేనైతే అదే యూజ్ చేశాను గుడ్ వైబ్స్ నుంచి. అనేది కూడా నేను పక్కన యాడ్ చేస్తాను ఎలా ఉంటుంది ఏంటి, అండ్ ప్రైస్ డీటెయిల్స్ కూడా నేను చెప్తాను, సో దట్ మీకు అర్థమవుతుంది. అండ్ నేను చెప్పే ప్రోడక్ట్స్ ప్రతిదీ కూడా నేను డిస్క్రిప్షన్ లో లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. డెఫినెట్ గా మీకు కావాలి అనుకుంటే ఆ లింక్ నుంచి మీరు పర్చేస్
చేసుకోవచ్చు. అండ్ డీటెయిల్స్ కూడా దాంట్లో ఉంటాయి. ఇంకా ప్లమ్ విటమిన్ సి సీరం ఉంటుంది, 50% విటమిన్ సి సీరం ఉంటుంది. ఇది కూడా మనకి మంచి ప్రైస్లోనే వస్తుంది, లైక్ 250 ఆర్ 299 ఎంతో ఉంటుంది. సో అది కూడా పిక్ యాడ్ చేస్తాను. సో అది కూడా చాలా బాగుంటుంది. మామా ఎర్త్ సీరం ఒకటి ఉంటుంది, అది కూడా ప్రైస్ మనకి 200-250 లోపే వచ్చేస్తుంది అనమాట. ఆ సీరం కూడా చాలా బాగుంటుంది. దీని నుంచి విటమిన్ సి అండ్ ఈ సీరం కూడా ఒకటి ఉంటుంది అనమాట. అండ్ ఇది మనకి స్కిన్ బ్రైట్నింగ్ చేస్తుంది, అలాగే స్కిన్ ఏంటంటే హైడ్రేట్ గా ఉంచుతుంది. డర్మాకో నుంచి 10% విటమిన్ సి సీరం ఉంటుంది. ఇది అయితే చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. సో నేను ఫస్ట్ చిన్న ప్యాకేజ్ అనేది తీసుకున్నాను. అది అసలు ఎలా ఉంటుంది ఏంటనేది. అదేంటంటే పింపుల్స్ మాస్క్ చాలా బాగా క్లియర్ చేస్తుంది అండ్ స్కిన్ కూడా చక్కగా గ్లోయిగా చేస్తుంది అనమాట. మీరు ఏదైనా సరే ఇప్పుడు నేను చెప్పిన ప్రోడక్ట్స్ అవి ప్రతిదీ మనకి చిన్న బాటిల్ ఉంటుంది, లైక్ 10 ml బాటిల్ అనేది ఉంటుంది. సో ట్రై చేయాలనుకుంటే అది కొంచెం చిన్న ప్యాకింగ్ తీసుకొని ట్రై చేయండి. ఎందుకంటే ఇప్పుడు నాకు సెట్ అయినవి అందరికీ సెట్ అవుతుందని లేదు, అండ్ మీకు సెట్ అయినవి నాకు సెట్ అవుతుందని లేదు. సో ఏదైనా సరే మనం చిన్న ప్యాకేజ్ తీసుకొని ఫస్ట్ ప్యాచ్ టెస్ట్ అనేది కంపల్సరీగా చేసుకోవాలండి. ఏ ప్రోడక్ట్స్ అయినా సరే అందరి స్కిన్ ఒకలా ఉండదు. నార్మల్గా స్కిన్ అనేది ఉన్న వాళ్ళైతే యూజ్ చేయొచ్చు. సో పింపుల్స్ అలాంటి వాళ్ళైతే యూజ్ చేయొద్దు. సో అవి క్లియర్ చేసుకున్న తర్వాత యూజ్ చేయండి. ఈ వీడియో పైన ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి, డెఫినెట్ గా మీకు రిప్లై అనేది ఇస్తాను. ఎవరైతే యూజ్ చేయలేదో సో అలాంటి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు నుంచి మీరు యాడ్ చేసుకోండి. బేసిక్ నుంచి స్టార్ట్ చేయండి. ఏదైనా సరే బేసిక్ నుంచి స్టార్ట్ చేసి అప్పుడు ఫర్దర్ గా స్టెప్ బై స్టెప్ మీరు యూజ్ చేసుకోవచ్చు. డైరెక్ట్ గా ఈ హైలరానిక్ యాసిడ్స్ కానీ ఇవన్నీ యూజ్ చేయడం వల్ల ఏంటంటే స్కిన్ అనేది కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో అందుకని ఫస్ట్ బేసిక్ సీరమ్స్ కూడా నేను చెప్పాను కదా, సో అవి యూజ్ చేయండి. గుడ్ వైబ్స్ నుంచి అయితే నాకు చాలా బాగా నచ్చాయి అండ్ నేను స్టార్టింగ్ యూజ్ చేయడం కూడా అదే యూజ్ చేశాను. సో అలా స్టార్టింగ్ చిన్న చిన్నవి యూజ్ చేసి తర్వాత మీరు ఫర్దర్గా ఇలాంటివి అయితే యూజ్ చేయొచ్చు. డైరెక్ట్గా ఫస్ట్ టైం మీరు ఎక్కువ కెమికల్స్ కలిసినవి మీరు ఎక్కువ యూజ్ చేయడం వల్ల స్కిన్ అనేది కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. టీనేజర్స్ కానీ లేదంటే సెన్సిటివ్ స్కిన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కానీ కొంచెం ఎక్కువ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకని డైరెక్ట్గా అలాంటివి కాకుండా కెమికల్స్ కాకుండా కొంచెం మంచివి నాకు తెలిసిన కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది మీకు షేర్ చేసుకున్నాను. బిగినర్స్కి హెల్ప్ అవుతుంది కదా అని. డెఫినెట్గా మీకు హెల్ప్ అయితే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అసలు మర్చిపోవద్దు. అండ్ ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్. మళ్ళీ మంచి వీడియోతో మేము ముందుంటాను. బాయ్.